ముందుగానే పింఛన్లు పంపిణీ. పార్వతీపురం మన్యం జిల్లాలోని కుమరాడ మండల కేంద్రంలో 4 నెలలుగా తవ్వి అసంపూర్తిగా వదిలేసిన కల్వర్టు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి నది అవతల సుమారు 20 గ్రామాలకు కీలకమైన ఈ రహదారిపై ఇప్పటికే పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ రమేష్ స్పందించి 25,000 నిధులు కేటాయించమని త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినప్పటికీ మార్చి 4లోపు పనులు పూర్తి చేయకపోతే ఆందోళన దిగుతామని సిపిఐ నాయకుడు కొల్లి సాంబమూర్తి గ్రామ ప్రజలతో కలిసి హెచ్చరించారు. అవుతుంది కలవట్టు పని చేసి ఒక్కిసారు 2 నెలలకు ఒక్కిసారు. దీని మీద వెళ్ళండి నీళ్ళకి నాగవాళ్ళకి కానీ ముసలోళ్ళు ఆడవాళ్ళందరూ నడిపించి ఈ 2 వీలర్ పనులు అందరూ పడిపోతుంటే అధికారులు పట్టించుకోరా. ఎంత నేను చూడండి ఇంతకన్నా నిదర్శన మరేట్లేదు చూడండి రోడ్డు. కాబట్టి అందుకనే బుధవారం లోపు కానీ చేయకపోతే అధికారులు వచ్చారండి మీరు మొన్న వచ్చారు ఏం చెప్పారో మీకే అర్థమవుతుంది. మీరు వచ్చారు బాగా చేసేస్తామన్నారు. ఇప్పుడు ఎంత మనము దానికి ఇది ఒక పద్ధతి పాడు ఉండాలి. జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఇదంటే నాగావళికి వెళ్ళే ఈ రహదారండి. ఇది సుమారు ఒక మన నాగావళి వచ్చినట్టు ఒక 20 గ్రామాలకు వెళ్ళి రహదారండి. ఇది మొత్తం ఇక్కడ నీరు నిలవైపోతుంది. కాలువ తవ్విసారు, మొత్తం తవ్విసారండి. ఎంత ఎత్తు రాళ్ళు చూడండి, రాళ్ళు కొండ మీద కూడా రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు తవ్విసారు. ఇక్కడ ఒక్కసారి ఇప్పటికే ఇక్కడ చాలా మంది పడిపోయి కాలు చేతులు కూడా ఇరిగిపోయి దెబ్బలు కూడా పడుతుంటే ఈరోజు ఎంత జరుగుతుంటే సచివాలయము 100 మీటర్ల దూరంలో ఉంది. సచివాలయం అధికారులు పట్టించుకోరు. గతంలో మేము ఎంపీడీఓ గారు ఈ కలవట్టు బాగు చేసి ఈ రోడ్డు ఇక్కడ అయిపోతే 5వ తేదీన మొత్తం ఇవన్నీ పీకేస్తాం. ఎవరు వచ్చినా మరి ఎవరు ఏడు చేసుకుని మీ ఇష్టం 6వ తేదీన 7 చేసిన పనులు. ఎందుకంటే ఇప్పుడు నడిచి రాళ్ళు నడిచిన బదులు ఇది లేకుండా చేస్తే అప్పటికైనా అధికారులు వస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి 4వ తేదీ డేట్ లైన్ ఎంపీడీఓ గారు తన్నేయమని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎంపీడీఓ గారు వచ్చి స్పందించాలని చెప్పి మేము